తర్వాత మన పార్టీ పెద్దలు ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ కదా, అంజన్ ఎందుకు తీసుకురాలేదు నువ్వు? నా కుటుంబంలో ఒక్కళ్ళైనా ప్రాణాలతో బతికుండాలని నేను తీసుకురాలేదు. ఏం మాట్లాడుతున్నావు అశోక్? నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళాను కదా, అక్కడితోనే నన్ను వదిలేయాల్సింది. మీరు ఆ రోజు మొదలుపెట్టినాట నేను ఈ రోజు ముగించబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి ఇది అభ్యర్థిని ప్రకటించే మీటింగ్, కానీ నాకు యుద్ధ భూమి. ఇక్కడికి వస్తే నా ప్రాణం పోవచ్చని తెలిసి కూడా సిద్ధమై వచ్చాను. ఏంటి, మీరు 20 మందిని తీసుకొచ్చారా? నేను 50 మందిని తీసుకొచ్చా. సరిపోతారా? నేను యముణ్ణి. నన్ను ఇక్కడికి బలవంతంగా రప్పించారు. ప్రాణాలు తీయకుండా వెళ్ళను. అశోక్, నువ్వేమీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు పాండురంగ కలిసిన దగ్గర నుంచి త్యాగిని చంపిన వరకు అన్నీ అర్థం చేసుకొని మరీ మాట్లాడుతున్నాను. జరిగినవన్నీ డీటెయిల్గా చెప్తే కానీ నీకు అర్థం కావు. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. మీటింగ్ అయ్యాక అన్నీ చెప్తాను. మీటింగ్ అయ్యేసరికి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ప్రాణాలతో బతుకుంటారు. అది మన ఇద్దరికే తెలుసు. మీటింగ్ ముగిసేటప్పుడు మీరు నన్ను ముగించాలని ప్లాన్ చేశారు. దానికన్నా ముందుగానే మిమ్మల్ని నేను ముగించాలని ప్లాన్ చేశాను. నిన్ను నా కన్న కొడుకులా అనుకున్నాను. ఇవన్నీ నేను చేస్తాను, నువ్వెలా అనుకున్నావు? పాలిటిక్స్లో తండ్రి కొడుకులు కూడా పదవి వ్యామోహంలో పడి ఒకరినొకరు నరుక్కుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. నన్ను క్షమించు అశోక్. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం దాంతోటే వెళ్ళాలి. మీరు కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే నేనే అనుకున్నా కూడా ఇక్కడ జరగబోయే దాన్ని ఆపలేను. కాబట్టి అదృష్టం బాగుంటే మళ్ళీ కలుద్దాం. మన జననేత అశోక చక్రవర్తి గారు ఇప్పుడు మాట్లాడతారు. అశోక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. ఇది రాజకీయం, అది అర్థం చేసుకో అశోక్. ఖచ్చితంగా నేను కూడా మీ వల్లే జీవితంలో ఇక్కడి దాకా వచ్చానని చచ్చిపోయేదాకా మర్చిపోను. ఇప్పుడు మన కాబోయే ఎమ్మెల్యే అశోక చక్రవర్తి గారిని మన పార్టీ సెక్రటరీ గారు పుష్పమాలతో సత్కరిస్తారు. అశోక్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. వాడి స్పీచ్ అయ్యేలోపే వాడిని ఇప్పుడు చేయి. నువ్వు అస్సలు భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? త్యాగరాజును కాపాడారే అలాగా? మీ ప్లాను అశోక్కి చెప్పిందే నేను.
కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్ట్రా ఫోర్స్ పంపండి సార్. నిన్నటి పార్టీ మీటింగ్లో జరిగిన గొడవలకు సంబంధించిన ఆధారాలు మా దగ్గరున్నాయి. ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్లో పార్టీ అంతర్గత కలహాలే గొడవ కారణమని తేలింది. సో దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సార్, జరిగిన అల్లర్లకు ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు సార్? అల్లర్లు జరిగిన ప్లేస్లో మనకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కాశీ పాండురంగారావే హత్యాకాండ సృష్టించమని తనని పంపినట్టు అందరి ముందు బహిరంగంగా ఒప్పుకున్నాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోలీసులు ఈ విషయాల్ని బయటపెట్టట్లేదు. కాశీ చెప్పాడని పాండురంగారావే చేయించాలని మనం నమ్మలేం కదా సార్. వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? నన్ను అభ్యర్థిగా ప్రకటించే ఆ మీటింగ్లో అవతల వాళ్ళు నన్ను చంపబోతే అట్టొచ్చి అన్యాయంగా చనిపోయి మన కళ్ళ ముందు పడున్నారు కరుణాకర్ గారు. ఆయన ఒక సాక్షి. పాండురంగ కరప్షన్ ని బయట పెడతాడన్న ఒకే ఒక కారణంతో యాక్సిడెంట్ అనే పేరుతో నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు అతను ఇంకో సాక్షి. ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ హత్యకు కారణం ఎక్స్ మినిస్టర్ పాండురంగారావేనని అపోజిషన్ పార్టీ వాళ్ళు బహిర్గతం చేశారు. కొన్ని రోజులుగా ఇంట్లో మరియు ఆఫీసులో ఎక్స్ మినిస్టర్ పాండురంగారావు కనిపించకుండా పోవడం ఈ సంఘటనలో గమనించదగ్గ విషయం. అజ్ఞాతంలో ఉన్న మినిస్టర్ పాండురంగారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తను కనిపించకుండా పోవడమే తను హత్య చేయించుంటాడన్న ఆరోపణకు బలం చేకూరుస్తోంది. ఈసారి జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో వీటీఎంకే పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. మొట్టమొదటిసారి బరిలోకి దిగిన దేవరకొండ అశోక చక్రవర్తి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి. తను సాధించిన మెజారిటీని చూస్తే తనకు కేబినెట్ లో స్థానం దక్కొచ్చని పార్టీలో వినికిడి.
ఏం పాండు బాగున్నావా? నాకు ఓ చిన్న డౌట్. నిన్ను మొదటిసారి ఆఫీస్లో కలిసి వెళ్ళాక సాంబాన్ ఎందుకు నన్ను చంపని చెప్పావు? నిజంగా నీకు తెలియదా? తెలీదు. నిజం చెప్తే నన్నేం చేయకుండా పోలీసులకు అప్పచెప్తావా? చెప్పను. నువ్వు నన్ను చంపడానికి చేసిన అల్లర్లలో కరుణాకరం చనిపోయాడు కదా, అది నువ్వే చంపేసి పారిపోయావని అందరూ అనుకుంటున్నారు. కొన్ని నిజాలు అందరికీ తెలియపోతేనే మంచిది. కొన్ని నిజాలు నువ్వు కూడా తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఒక చెడ్డోడిని చంపేసినంత మాత్రాన ఇంకో చెడ్డోడు మంచోడైపోడు. నేను చేసింది తప్పైతే నువ్వు చేస్తున్నది కూడా తప్పే. తప్పు చేయడానికి, తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చాలా తేడా ఉంటుంది పాండు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష వేయడం తప్పు కాదు.